హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో యూనివర్స్ నుంచి నేను అడగబోయే క్వశ్చన్స్ ఏంటంటే, నిజంగానే మీ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? లేదంటే మిమ్మల్ని ఏమన్నా మీకు తెలియకుండా మోసం చేస్తున్నారా? ఈ రెండు క్వశ్చన్స్కి కూడా మనం ఒక త్రీ కార్డ్స్ నేను తీసి మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ ఏదైతే ఉందో అది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికంటే బిఫోర్ ఇదేంటంటే మీకు కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఎప్పుడు మీ ముందుకు ఈ వీడియో వచ్చినా కూడా ఇది మీకు కనుక రెజనేట్ అవుతే కనుక మీరు మీ రీడింగ్ మీకు సంబంధించిందని మీరు అర్థం చేసుకొని మీరు రెజనేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ రీడింగ్ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాదని మీరు అర్థం చేసుకోండి. ఓకేనండి. సో ఇప్పుడు మీరు ఈ రిలేషన్షిప్లో మెయిన్గా మీరు మీ పార్ట్నర్ ఎలా అంటే ఓన్లీ ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు రిలేషన్షిప్స్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్, మ్యారీడ్, అదే మ్యారీడ్ అంటే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్, అలాగే అన్మ్యారీడ్ అంటే ఏంటి మీకు ఓన్లీ రిలేషన్షిప్. సో డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ఇది ఏదైతే మనం ఇస్తున్నామో ఈ రీడింగ్ ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. అండ్ మీరు ఒకవేళ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, మీరు దానికి వాట్సాప్ చేయండి. పర్సనల్ రీడింగ్లో వచ్చేసి మీకు క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, మీకు ఏది తెలుసుకోవాలనుకున్నా మీ ఫ్యూచర్ ఆన్సర్స్, మీ లైఫ్కి సంబంధించి మీరు ఎలాంటి ఆన్సర్ టారో కార్డ్స్ ద్వారా తెలుసుకోవాలని అనుకున్నా కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు లైఫ్కి సంబంధించిన కరెక్ట్ సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుందండి. అండ్ అలాగే ఇది కంప్లీట్గా ఛార్జబుల్ అండి. దీంట్లో మీకు డిస్కౌంట్లు కానీ ఇట్లా ఏముండదు, కంప్లీట్లీ ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది. సో మీరు ఒకసారి వాట్సాప్ చేస్తే మీరు ఏ రీడింగ్కి ఎంత పే చేయాలి ఏంటి అనేది నేను వివరంగా దాంట్లో మీకు వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది ఏదైతే రీడింగ్ ఉందో ఇది కంప్లీట్లీ అక్యురేట్ రీడింగ్ అండి. మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉంటుందో అది కంప్లీట్లీ అక్యురేట్ రీడింగ్ ఉంటుంది. ఇది 70-80% వరకు ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుందండి ఫ్యూచర్ ఆన్సర్స్. సో ఇప్పుడు మీరు ఎవరైనా సరేనండి, ఇప్పుడు ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో మీకు దూరమైన వ్యక్తి, లేకపోతే దగ్గరుండి కూడా మీతో రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తి యొక్క పేరు ఏదైతే ఉందో అది మీరు మనసులో తలుచుకొని మీరు కొంచెం కళ్ళు మూసుకొని ఏమి ఆలోచించకుండా మీ పర్సన్కి సంబంధించిన లైఫ్లో ఏం జరుగుతుంది అని మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మీ మనసులో కూడా అవే ఫీలింగ్స్తో మీరు ఉంటే మీకు కొంచెం కరెక్ట్గా మీకు కనెక్ట్ అవుతుందండి ఈ రీడింగ్. ఓకేనా? సో ఇప్పుడు నేను యూనివర్స్ ద్వారా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు మీ వ్యక్తి, మీరు నమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే మంచి పర్సన్ అంటే ఏంటంటే మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తున్నారా? నిజంగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ మీరు నమ్ముతున్నారు కదా, అది ఎంతవరకు నిజం? నిజంగానే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా ఏంటి అనేది తెలుసుకుందాము. ఓకే? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఈ వీడియో వాచ్ చేసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సపరేషన్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి వీరిపైన నిజంగానే ఇష్టం అనేది ఉందా? అసలు వీళ్ళ వీళ్ళని మోసం చేయడం కోసం ఏమైనా వీళ్ళ లైఫ్లోకి వచ్చారా? అసలు వీళ్ళు ఎందుకు వీళ్ళ లైఫ్లోకి రావడం జరిగింది? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తి అసలు వీళ్ళ జీవితంలోకి ఎందుకు వచ్చారు? అసలు ఎందుకు వీళ్ళ లైఫ్లోకి వచ్చి వీళ్ళని ఇలా డిస్టర్బ్ చేశారు? ఎంతవరకు వీళ్ళు జెన్యూన్ పర్సన్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఎవరైతే వీళ్ళు నమ్ముతున్నారో ఆ పర్సన్ ఎలాంటి వారు? అసలు ఆ వ్యక్తి ఉద్దేశాలు ఏంటి వీళ్ళ జీవితంలోకి రావడానికి? సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చూద్దామండి. ఇక్కడ మనకి 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఓకే? 7 ఆఫ్ వ్యాండ్స్ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 ఆఫ్ వ్యాండ్స్. సో ఇప్పుడు అసలు మీ వ్యక్తి ఎంతవరకు నమ్మదగ్గ వ్యక్తి అని మీరు అనుకోండి. ఇంకంతే. అంటే మోసం చేయడానికి వచ్చారా? అసలు ఎందుకు ఇష్టపడ్డారు? ఇవన్నీ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ అని అంటే అసలు మీ వ్యక్తిని మీరు నమ్మొచ్చా, ఎలాంటి నమ్మదగ్గ పర్సనా కాదా అనేది ఇక్కడ మీరు రీడింగ్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎవరైనా సరే ఇక్కడ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, కర్మ రిలేషన్ అండి. సో ఇప్పుడు మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న ఏదైతే బంధం ఉందో ప్రజెంట్ ఇది వచ్చేసి మీకు కర్మ బంధం. అండ్ ద సన్ కార్డ్ వచ్చింది మీకు. ఇది ఏంటంటే ఈ రీడింగ్లో మీకు నేను చెప్పేది ఏంటి, ఈ క్వశ్చన్స్ యూనివర్స్ నుంచి అడిగేదానికి మీకు ఆన్సర్ ఏంటంటే అసలు ఈ వ్యక్తిని మీరు నమ్మొచ్చా? ఎంతవరకు ఈ జెన్యున్గా ఉన్నారు? మీ ప్రేమని నిజంగానే వాళ్ళు అంటే ప్రేమగానే వాళ్ళు స్వీకరించారా, లేదు అని అంటే వాళ్ళ ఉద్దేశాలు వేరే విధంగా ఉన్నాయా? ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వచ్చేస్తుందండి. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది, స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయి, థర్డ్ పార్టీ కూడా ఉంది, ఇక్కడ పేజ్ ఆఫ్ కాయిన్స్ కూడా వచ్చిందండి.
కొంచెం మీరు ఫైనాన్షియల్‌గా గూడా మేబీ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే కూడా మీ డబ్బుల గురించి కూడా వాళ్ళు మేబీ మీతో రిలేషన్‌షిప్‌లోకి వచ్చుంటారు. ఇక్కడ చూడండి ఇది 3 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. బ్రేకప్, హార్ట్ పెయిన్. ఓకే. చాలా బాధపడుతున్నారు. అండ్ ద స్ట్రెంగ్త్ కార్డ్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ రీడింగ్‌ని బట్టి ఇక్కడ మీకొచ్చిన కార్డ్స్‌ని బట్టి మీకు క్లియర్‌గా అర్థమేంటంటే ఇక్కడ మీకు 7 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, 7 ఆఫ్ వాండ్స్ అని అంటే ఏంటంటే మీకు మీ వ్యక్తి మధ్యలో ఏవైతే ప్రాబ్లమ్స్ లేకపోతే ఏవైనా నమ్మక ద్రోహాలు అనము, ట్రస్ట్ ఇష్యూస్ అంటాం. సో ఇక్కడ ఈ ట్రస్ట్ ఇష్యూస్ కానీ మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న అగాధాలు కానొచ్చు, లేకపోతే ప్రాబ్లమ్స్ అనొచ్చు, థర్డ్ పర్సన్ ఉండొచ్చు, ఎవరైనా సరేనండి. మీ వ్యక్తి ఏంటంటే ఈ ఇవన్నిటిని కూడా మరి ఈ ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ షార్ట్అవుట్ చేసుకోవడం లేకపోతే సాల్వ్ చేయడం. సో సాల్వ్ చేసి మళ్ళీ మీ జీవితంలో మీతో ఉండడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనేది మనము ఈ రీడింగ్‌లో వచ్చే కార్డ్స్‌లో వచ్చే ఆన్సర్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ అండి. అంటే ఒక స్టెప్ అయితే ఏస్తున్నారు. ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఉన్న ఏదైతే ఏమంటారు ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి వీళ్ళు షార్ట్ ఔట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. లేదు అనంటే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని కూడా వీళ్ళు అర్థం చేసుకొని అవన్నీ కూడా మరి వాటి నుంచి దూరంగా ఉండి అంటే మీకు దగ్గర అవ్వడానికి మేబీ వాళ్ళ ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఓకే. ఇది ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అని అంటే మీది కర్మబంధం అనొచ్చు, లేకపోతే చేంజ్ అవుతుంది. మీ కర్మ అనేది చేంజ్ అవుతుంది. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఎంతవరకు నమ్మొచ్చా నమ్మలేరా ఏంటి అని అంటే ఇక్కడ ఈ కర్మ రిలేషన్ అయితే ఖచ్చితంగా ఉందండి. సో ఇక్కడ కర్మ రిలేషన్ అని అంటే ఏంటంటే 2 రకాలుగా వస్తాయి. ఒకటి ఏంటి అంటే ఓన్లీ టు పాస్ట్ లైఫ్లో మీకు మీ వ్యక్తికి ఏదైనా మిగిలిపోయిన బంధం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ మీకు మీ వ్యక్తికి పునరావృతం అవుతుంది. అంటే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ కలుస్తారు. ఎంత దూరం ఉన్నా ఏ రిలేషన్షిప్లో అయినా ఏదో విధంగా మళ్ళీ మీకు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత అది ఒకవేళ కర్మబంధం అయి ఉంటే కనుక ఏమవుతుందంటే ఖచ్చితంగా కొన్ని మంత్స్ ఇయర్స్ ఉండి మళ్ళీ మీ పర్సన్ ఎలాగైతే మీ లైఫ్లోకి వచ్చారో అలాగే మీ లైఫ్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే పాస్ట్ లైఫ్లో మీకు ఎంతవరకు అయితే టైం పీరియడ్ అంటే ఎంతవరకు బంధం అనేది ఉండాలని రాసి ఉంటుందో అక్కడ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ ఎంత మంచి బంధం అయినా సరే ఎండ్ అయిపోతుందండి. దాన్ని మనం కర్మ రిలేషన్ అని అంటాము. ఇంకొక రకమైన బంధం ఏంటంటే ఒకటి మనము కర్మబంధంలోనే ఒకటి మొత్తంకి విడిపోయేది, ఇంకొకటి మీరు లైఫ్ టైం కలిసి ఉండేది. దాన్ని మనము కర్మ రిలేషన్ అనొచ్చు, లేకపోతే సోల్మేట్ కనెక్షన్ కూడా అనొచ్చు. సో ఈ సోల్మేట్ కనెక్షన్లో మీకు మీ వ్యక్తికి ఒక మంచి బంధం ఏర్పడుతుంది, మంచి హ్యాపీగా ఉంటారు, అన్నీ అయిపోతాయి. చివరికి ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీరు దూరం అవడం జరుగుతుంది. అయినా సరే మళ్ళీ అన్నీ షార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ మీరు మీ పర్సన్ కలుస్తారు. దాన్ని మనం సోల్మేట్ కనెక్షన్ అంటాం. ఇది మ్యారీడ్ వాళ్ళకి, అన్మ్యారీడ్ వాళ్ళకి ఎవరికైనా వర్తిస్తుందండి. అండ్ ద సన్ కార్డ్. ద సన్ కార్డ్ అంటే ఇక్కడ మీ వ్యక్తి చాలా మంచి యాక్టివ్ పర్సన్, ప్యాషనేట్ పర్సన్, చాలా హ్యాపీ పర్సన్ కూడా. అంటే ఏంటంటే మీ వ్యక్తి ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉండడానికే చూస్తారు. మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచడానికే ప్రయత్నిస్తారు. వీళ్ళు నమ్మదగ్గ వ్యక్తి అని అంటే 100% అంటే కొంచెం జెన్యున్గానే మీ పర్సన్ కూడా ఉన్నారు కొద్దిమంది. సో ఈ జెన్యునిటీ అనేది ఏదైతే ఉందో ఏ విధంగా ఉందంటే మీరు ఎంత మరి మీ పర్సన్తో గొడవ పడ్డా, మీరు ఎంత వాళ్ళతో ఏమంటారు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నా సరే, లేదు అని అంటే మీకు ఏమైనా అనుమానం ఉన్నా సరే, మీరు ఏ విధమైన నిందలు వేసినా అంటే ఇప్పుడు ఇక్కడ మీ సైడ్ అండి, ఇక్కడ పర్సన్ మాత్రం పాజిటివ్ పర్సన్. అంటే మీరు కనుక అనుకుంటున్నారు అనుకోండి, అనుమానించారనుకోండి, లైక్ ఈ పర్సన్ కరెక్ట్ కాదు, ఈ పర్సన్ నన్ను చీట్ చేస్తున్నాడు, సో ఈ పర్సన్ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది, ఇలాగ మీరు కనుక ఆలోచిస్తున్నారు అనుకోండి. సో ఇదంతా మీరు ఆలోచనలన్నీ కూడా ఉట్టి ఆలోచనలు, భ్రమలు మాత్రమే. ఈ పర్సన్ మాత్రం చాలా పాజిటివ్ పర్సన్ అనేది ఇక్కడ చూపిస్తుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే 9 ఆఫ్ స్వార్డ్స్. సో 9 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ కొంచెం థర్డ్ పార్టీ వల్ల కూడా మీ పర్సన్కి ప్రాబ్లమ్స్ అనేది అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎక్కడ చెప్పలేని పరిస్థితులలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ ఒకరేమో డామినేషన్తో ఉంటారు, కొద్దిమంది ఏమో ప్రేమతో ఉంటారు, కొద్దిమంది ఏంటంటే మీ ప్రేమ కావాలి, అలాగే వాళ్ళ ప్రేమ కూడా కావాలి. సో వాళ్ళు కావాలి, మీరు కావాలి. వాళ్ళు అక్కడ వదులుకోలేరు, ఇక్కడ వదులుకోలేరు. అన్ని రకాలుగా ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎటు కాని పరిస్థితులలో వీళ్ళ ఆలోచనలు నడుస్తున్నాయండి. సో ఇక్కడ డామినేషన్ అయితే థర్డ్ పార్టీది కూడా ఉంది. అండ్ అక్కడ వాళ్ళకి ఏంటంటే వదలాలనే ఉద్దేశం కూడా లేదండి. థర్డ్ పార్టీ అనేది ఎవరైనా ఉండొచ్చు.
మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న పర్సన్ ఎవరైనా సరే థర్డ్ పార్టీ అంటాం. అండ్ అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ కాయిన్స్ అనండి, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి, మీ వ్యక్తి మీ డబ్బులని చూసి మాత్రమే మీ లైఫ్లోకి రావడం జరిగింది. అంటే ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ చేస్తారని, మీరు ఫైనాన్షియల్లీ అన్ని రకాలుగా ఆదుకుంటారు, వీళ్ళ నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ ఎంజాయ్మెంట్ ఎనీవే, ఇప్పుడు మనకి మీతో ఒక రిలేషన్షిప్లోకి వచ్చారు అని అంటే ఇమోషనల్ కనెక్షన్ కూడా ఏర్పడుతుంది. అది మీరు ఇచ్చిన కేరింగ్ అండి. అంటే మీరు వాళ్ళని ఎంత కేర్ చేయడము, వాళ్ళ నర్చరింగ్, వాళ్ళని బాగా చూసుకోవడము, వాళ్ళు బాగుండాలి, వీళ్ళకి ఏది తక్కువ అవ్వకూడదు, ఇట్లాంటివి మీరు ఆలోచనలు చేసే పర్సన్. సో కాబట్టి మీ పర్సన్ ఏంటంటే అవన్నిటిని కూడా కొద్దిమంది అడ్వాంటేజ్గా తీసుకోవడము, కొద్దిమంది ఏమో ఎక్కువగా వీళ్ళకు ఉన్న నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా మీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసే పర్సన్ అండి మీ పర్సన్. అండ్ ఇక్కడైతే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. ఏంటంటే హార్ట్ బ్రేక్ అయింది, బాధపడుతున్నారు. ఇక్కడ మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ అన్నీ ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే ఒకరికి చెప్పుకోలేక లోపలే బాధపడుతున్నారు. అండ్ ఒంటరిగా ఉండడం కూడా జరుగుతుంది. మళ్ళీ మీ వ్యక్తి ఏంటంటే మీ 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 దగ్గరికి మళ్ళీ రావాలన్నా, మీతో మాట్లాడాలన్నా కూడా వీళ్ళు ఏంటంటే ఇంకా ఆ పెయిన్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అందులోనే వీళ్ళు ఉండడము, మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉండడానికి ప్రస్తుతం అయితే ఇష్టపడుతున్నారు. బట్ ఏంటంటే వీరు కొంచెం ఇమోషనల్ పర్సన్ అని చెప్పొచ్చు. సో ఇమోషనల్ పర్సన్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా చిన్నదానికి కూడా వీళ్ళు హట్ అవ్వడము, ఎవరైనా ఏదైనా అన్నా సరే మనసులో పెట్టుకొని బాధపడటము, లోపల ఎంత బాధ ఉన్నా దిగమింగుకొని మన పైకి మాత్రం మామూలుగా ఉన్నట్టు ఉండడము, ఇట్లాంటివన్నీ అండి. ఇంత 3 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే పైకి బాగా ఉన్నా సరే లోపల మాత్రం చాలా పెయిన్ఫుల్గా వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది మీ వల్ల. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ అనండి, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొంచెం డామినేటింగ్ పర్సన్ ఉన్నారు. వీళ్ళు చెప్పినట్టు మీరు వినాలని అనుకోవడము, ప్లస్ అలాగే మిమ్మల్ని కలుసుకోవాలనే ఉద్దేశం కూడా ఉంది. స్ట్రెంగ్త్ అని అంటే మీతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం అండి. అంటే మీతో లైఫ్ టైం ఉండాలని అనే ఫీలింగ్స్ ఉన్నాయి. అలాగే మీతో మళ్ళా బంధం కలుపుకోవడే ప్రయత్నాలు కూడా వీళ్ళు చేయాలని అనుకుంటున్నారు. అంటే ఏ విధంగా మీతో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి కూడా ఆలోచనలు కూడా చేయడం జరుగుతుంది. దాన్ని మనం స్ట్రెంగ్త్ కార్డ్ అని అంటున్నాము. అండ్ ఇక్కడ నేను అందుకనే చెప్పానండి, ఇక్కడ 7 ఆఫ్ హ్యాండ్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి ఎంతవరకు వీలైతే అంతవరకు అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే మీ దగ్గరికి మళ్ళీ రావాలని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 3 ఆఫ్ కాయిన్స్ వచ్చింది, కమ్యూనికేషన్. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో ఒక కమ్యూనికేషన్ ఏర్పరచుకోవాలని, ఒకప్పుడు ఏంటంటే బాగా గొడవలు, కొట్లాటలు లేకపోతే అవన్నీ జరిగి కూడా మీకు మీ పర్సన్కి మాటలు అనేవి లేవు కదా. సో ఇప్పుడు మాత్రం మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్లీ ఒక అవగాహనకి రావడం జరుగుతుందండి. అంటే అవగాహన అంటే ఏంటంటే అర్థం చేసుకోవడం, అంటే ఏ విధంగా మరి మీతో ఉంటేనే వీళ్ళ జీవితం బాగుంటుందని అనుకోవడము, సంథింగ్ ఏదో నిర్ణయం తీసుకోవడం అండి. అంటే మీతో లైఫ్తో పాజిటివ్గా ఉండాలనే ఆలోచనలు కూడా క్లియర్గా వీళ్ళు కనిపిస్తున్నారండి. సో క్వీన్ ఆఫ్ కాయిన్స్ అని అంటే వీళ్ళు మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలని చెప్పేసి అనుకోవడం అండి. అంటే మిమ్మల్ని ఏ విధంగా కూడా ఏమంటారు కష్టపెట్టకుండా మంచి చూసుకోవాలి, మళ్ళీ ముందు లైఫ్లో వీళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో అలాగే మీతో కలిసి ఉండాలని, అలాగే వీళ్ళకి ఒక గోల్తో వస్తున్నారండి. గోల్ అని అంటే ఏంటంటే ఇంకా లైఫ్ టైం మీతోనే ఉండాలి. అండ్ కొన్ని ప్లానింగ్స్ కూడా లైక్ ఎట్లా ఉంటే మీతో మాట్లాడాలి, మీతో ఎలా మాట్లాడి మిమ్మల్ని ఎట్లా కన్విన్స్ చేసుకోవాలో, ఎలాగైతే వీళ్ళు జీవితంలో ఉండాలని అనుకుంటున్నారో ఆ విధంగా మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవడానికి వీళ్ళ ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. ఏస్ ఆఫ్ కాయిన్స్ అండి. సో సూపర్ కార్డ్ ఇది. ఏస్ ఆఫ్ కాయిన్స్ అని అంటే ఏంటంటే కంప్లీట్లీ మీకు ఒక ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఎసెట్స్ అవి లాభం రావడం వీళ్ళ వల్ల లేకపోతే మీ వల్ల. అండ్ అలాగే సమ్ మెటీరియలిస్టిక్ లైఫ్ అండి, కొద్దిగా మీకు ఫైనాన్షియల్లీ కూడా ఏదో మంచి కూడా వీళ్ళ వల్ల జరగబోతుంది, లేకపోతే మీ వల్ల వీళ్ళకి జరగబోతుంది. లేదంటే మీ ఇద్దరికి మధ్యలో ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి మీరు దూరమైనా సరే వాటిని క్లియర్ చేసుకునే టైం కూడా దగ్గర వచ్చిందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ద టవర్ కార్డ్ వచ్చింది. ద టవర్ కార్డ్ అని అంటే ఏంటంటే ఇప్పుడు మీకు మీ పర్సన్కి ఉన్న మధ్యలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా వెంటనే సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. బ్రేకప్ కూడా ఎండ్, అంటే మీకు మీ వ్యక్తికి ఉన్న మధ్యలో ఉన్న ఏదైనా గొడవలు అవి ఉన్నా కూడా ఎండ్ అయిపోతాయండి. ఓకేనా. సో ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ కర్మ, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏదైతే ఉందో ఇది అసలు ఎంతవరకు మీది సోల్మేట్ కనెక్షనా లేకపోతే కర్మ కనెక్షన్ అనేది కూడా ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు అండి. చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. సో అందుకని నేను ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తీయట్లేదు. సో ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మనం ఇక్కడ పెట్టేసి మనం చెక్ చేద్దామండి, అసలు మీకు మీ పర్సన్కి ఉన్న ఈ బంధం ఏదైతే ఉందో ఇది కర్మ రిలేషన్ కింద మనం తీసుకుందామా, ఈ కర్మ వల్లనే మీకు ఇట్లా జరిగి మళ్ళీ మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారా లేదా, వచ్చినా కూడా మీ పర్సన్ ఎంతవరకు జెన్యున్గా మీరు నమ్మొచ్చు, ఈ 3 విషయాలు అండి. సో మనం ఇట్లా ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు ఈ బంధం అనేది మీది కర్మ బంధమా లేకపోతే సోల్మేట్ కనెక్షన్ అనేది కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ పర్సన్ వచ్చినా కూడా మీతో లైఫ్ టైం ఉంటారా లేదనంటే
మళ్ళీ వాళ్ళ అవసరాల కోసం మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవడం జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. సో మీ వ్యక్తిని మీరు మనసులో అయితే బాగా తలుచుకోండి. అండ్ మీ వ్యక్తి నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మనసులో అనుకుంటుండండి. ఇక్కడ ఎనర్జీస్ కూడా మనం కనెక్ట్ చేస్తున్నాం మీ వ్యక్తిది. సో ఖచ్చితంగా మీకు అక్యురేట్గా ఆన్సర్ రావాలని నేను యూనివర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఎవరైతే సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఉండి కూడా వీళ్ళతో మంచి రిలేషన్షిప్లో లేని వీళ్ళ పార్ట్నర్ అండ్ వ్యూవర్స్, వీళ్ళు ఇద్దరి రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది మనం కర్మ రిలేషన్ అనొచ్చా లేదంటే సోల్మేట్ కనెక్షన్. నాకు సోల్మేట్ కనెక్షనే కనిపిస్తుంది, మళ్ళీ కూడా చూద్దాం. సో వీళ్ళ కర్మ బంధమా వీళ్ళలో సారీ సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్కి ప్లీజ్ గివ్ మీ క్లారిటీ యూనివర్స్. సో ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అని అంటే వీళ్ళది కర్మ అనేది కర్మ రిలేషన్షిప్పా లేదు అని అంటే ఏమంటామండి, మన సోల్మేట్ కనెక్షన్, కర్మ రిలేషన్ ఆర్ సోల్మేట్ కనెక్షన్. సో కర్మ రిలేషనా లేదంటే సోల్మేట్ కనెక్షన్ అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ పర్సన్కి ఉంది ఎలాంటి బంధం. సో ఇది ఒకవేళ కర్మ బంధమా లేదనంటే సోల్మేట్ కనెక్షన్. ఇది కర్మ బంధం అని పెడదామండి ఇక్కడ ఒక కార్డు, ఇదేమో సోల్మేట్ కనెక్షన్. సో ఒకవేళ వీళ్ళు మీ జీవితంలోకి తిరిగి వస్తే మరి మీతో లైఫ్ టైం ఉంటారా లేకపోతే మూవ్ ఆన్ అయిపోతారా, అసలు వీళ్ళు మిమ్మల్ని ఇష్టం పడే వస్తున్నారా లేదా. ఓకే, ఇవన్నీ కూడా మనం ఈ కార్డులో తెలుసుకోవచ్చు అండి. ద మూన్ కార్డ్ వచ్చింది, కొంచెం నెగిటివ్గానే ఉంది, అయినా కూడా మనం చూద్దాం. సో కర్మ, సో ఇక్కడ కర్మ బంధం అని అంటే ఇక్కడ మనకి 3 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అంటే మ్యారేజ్ కార్డ్ వచ్చింది. అంటే ఏంటంటే మీకు మీ వ్యక్తికి ఏదైతే బంధం ఉందో ఇది వచ్చేసి మీకు కంప్లీట్లీ ఒక సోల్మేట్ కనెక్షన్ అనేది చెప్పొచ్చండి. ఎందుకంటే 4 ఆఫ్ వ్యాండ్స్ అనేది ఏంటి, ఇక్కడ మీ కార్డ్ చూస్తే తెలిసిపోతుంది. ఇది కంప్లీట్లీ ఒక మంచి పాజిటివ్ కార్డ్ అండి రిలేషన్షిప్కి సంబంధించి. ఇక్కడ ఏంటంటే ఒక మంచి రిలేషన్షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఏదైతే ఆ బంధం ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ కనెక్షన్ అనమాట. అంటే ఇది సోల్మేట్ కనెక్షన్ అని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మీ వ్యక్తి ఏదైతే ఉందో ఆ బంధం అనేది సోల్మేట్ కనెక్షన్. సోల్మేట్ కనెక్షన్ అంటే ఏంటి, ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళే కాదండి, ఇక్కడ ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఇమోషనల్లీ ఎవరైతే మీరు కనెక్ట్ అయి ఉన్నారో మీ పర్సన్కి, మీ పర్సన్ది ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అని చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ఉద్దేశాలు ఏంటి. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అంటే అర్థం ఏంటి, మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు, వస్తున్నారు, మిమ్మల్ని ఏ విధంగా అయితే చూసుకోవాలి, అట్రాక్షన్, ఇక్కడ మీ వైపే అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే ఏంటి, మీ వ్యక్తి ఉద్దేశాలు ఏంటంటే మీతో లైఫ్ టైం ఉండి మిమ్మల్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎమోషనల్గా అయితే ఇక్కడ ఉందండి 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఉద్దేశాలు ఏంటి అంటే ఇమోషనల్లీ మీకు ట్రాప్ అయిపోయారు కాబట్టి మీతోనే లైఫ్ టైం ఉండాలని, మీతో ఆ ఎమోషనల్ కనెక్షన్ని బాండింగ్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, ద హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్ వచ్చింది. సో ద హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్ అని అంటే ఏంటంటే ప్రస్తుతం వీళ్ళ సిచ్యువేషన్స్ ఇంతకుముందు అంతా కూడా మీతో మాట్లాడాలా వద్దా ఇట్లా ఒక రివర్స్గా ఆలోచనలు అయితే నడిచేవి. అండ్ ఏం స్టెప్ వేయకుండా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఆలోచనలతో గడపడం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ స్టాగ్నేట్ పొజిషన్ నుంచి వీళ్ళు బయటపడుతున్నారు, మూమెంట్లోకి రావడం అంటే ఏంటి, ఒక స్టెప్స్ వేసి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు, మీతో రిలేషన్షిప్లోకి రావాలనే ఉద్దేశం వీళ్ళ లైఫ్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదండి ఇప్పుడు ఏంటంటే మీకు మీ పర్సన్కి ఏదైతే బంధం ఉందో ఇదంతా కంప్లీట్లీ ఒక జెన్యున్ కనెక్షన్ అనే చెప్పొచ్చు. మీ పర్సన్ని కూడా కొంచెం జెన్యున్ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారండి. ఓకేనా, సో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని రియల్గానే ఇష్టపడుతున్నారు, మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. సో ఇది రీయూనియన్ అనేది జెన్యున్గా ఎవరెవరికి మరి కర్మ బంధమా సోల్మేట్ కనెక్షన్ అనేది కూడా మనం ఒక 3 కార్డ్స్ ద్వారా చూద్దాం. మళ్ళీ వచ్చింది చూసారా సోల్మేట్ కనెక్షన్. సో ఈ సోల్మేట్ కనెక్షన్ అనేది ఎవరికి ఉందనేది కూడా మనము చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం అనుకున్నాము, వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అని అంటే కర్మ, అండ్ ఇది ఎలాంటి బంధము, సోల్మేట్ బంధం. సో ఇవి రెండింటికి మనం క్లారిటీ తీసుకుందాము. అసలు ఈ బంధం ఎవరిది, ఈ అసలైన ఈ సోల్మేట్ బంధం అనేది ఎవరికి వర్తిస్తుంది ఈ కర్మలో చూద్దాం. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసేమో మనము మ్యారీడ్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ అన్మ్యారీడ్ వాళ్ళకి, అలాగే థర్డ్ కార్డ్ వచ్చేసి అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం మనం తీస్తున్నాము. సో మధ్యలో నుంచి నేను కార్డ్స్ తీసుకుంటాను. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. మ్యారేజ్ చేసుకొని సపరేషన్లో కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లేదంటే నో కమ్యూనికేషన్లో ఉన్న వీళ్ళకి మధ్యలో ఈ కర్మబంధం సోల్మేట్ కనెక్షన్ లేకపోతే కర్మబంధమా, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళది. సో ఇక్కడ మీ పర్సన్ది కర్మ రిలేషనా లేకపోతే సోల్మేట్ కనెక్షనా. ఇది అన్మ్యారీడ్ వాళ్ళకండి. మీ పర్సన్ది కర్మ రిలేషనా లేకపోతే సోల్మేట్ కనెక్షనా. నెక్స్ట్ అదర్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ది కర్మ బంధమా లేకపోతే సోల్మేట్ కనెక్షనా. మీ ఇద్దరిట్లో ఎలాంటి బంధం అనేది ఏర్పడింది అనేది చూద్దామండి.
ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అండి. చాలా బ్యూటిఫుల్ కార్డ్ ఇది మనకి. చూద్దాం. సో ఫస్ట్ మ్యారీడ్. సో ఈ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇమోషనల్ ఫుల్ఫిల్లింగ్ అండి ఇది. మంచి బంధమే. ద హెరోఫెంట్ అని అంటే కూడా చాలా బ్యూటిఫుల్. లైక్ లవర్స్కి కానీ వీళ్ళకి కానీ మ్యారేజ్ అన్ని రకాలుగా ఒక ట్రెడిషనల్ బంధం ఇది. మంచి ట్రెడిషనల్ బంధం అని అంటే మోస్ట్లీ ఇదేంటంటే అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ అవుతే మీ బంధం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అన్మ్యారీడ్ అంటే ఇంక అంతే కదండి. సో ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ మీ పర్సన్ ఒకవేళ కర్మబంధం అయితే సొసైటీకి వీళ్ళకి భయపడి కూడా మీ నుంచి మీకు దూరం అయిపోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ రెండు రకాలుగా వస్తుందండి. ఏంటంటే ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. కొద్దిమందికి ఏమో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల కూడా మేబీ మీకు కొంచెం సపరేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ అండి. డబ్బుల విషయం ఎక్కువగా మీకు కనిపిస్తుంది. మీకు మీ పార్ట్నర్కి ఎవరైతే సపరేషన్లో అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి బంధాన్ని అంటే మీ వైపు రావాలా వద్దా అని జగిల్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఉన్నాయి. ఇది మొత్తం అయితే నేను నా ఇంట్యూషన్ ద్వారా చెప్పేది ఏంటంటే ఇది మోస్ట్లీ కర్మబంధం ఉంటుంది, సోల్మేట్ బంధం కూడా ఉంది. ఎక్కువగా కర్మబంధమే కనిపిస్తుంది. సో కర్మబంధం అని అంటే మీకు తెలుసు కదండి, ఇది శాశ్వతమైన బంధం ఉండదు. ఎప్పుడో ఒకసారి ఇది ఎండ్ అయిపోయే కనెక్షన్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మీకు మీ పార్ట్నర్కి ఉన్న బంధానికి మంచి ఇమోషనల్ బాండింగ్ అయితే ఉందండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ పాస్ట్ లైఫ్లోకే మళ్ళీ రావాలని అంటే మీతోనే జీవితం ఉండాలని చెప్పేసి. అలాగే మెజిషియన్ కార్డ్ వచ్చింది. సో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే సమ్ మ్యాజిక్, సమ్ మిరాకిల్, సంథింగ్ విల్ బీ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఒక మేజర్ చేంజ్ మీ జీవితంలోకి రాబోతుంది అని చెప్పేసి ఇది మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా పాజిటివ్గానే ఉందండి కింగ్ ఆఫ్ కప్స్. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గానే కనిపిస్తుంది మీ రిలేషన్షిప్. ఓన్లీ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కొంచెం జగల్ అవుతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కర్మబంధమా మరి సోల్మేట్ కనెక్షనా ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇది కర్మబంధం అనే మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇదండి రీడింగ్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో దట్ మీకు ఏంటంటే మీ లైఫ్లో ఏదైతే జరుగుతున్నాయి సిచ్యువేషన్స్ వాటికి సంబంధించి మీ ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ అనేవి మీకు ఈ టారో కార్డ్ రీడింగ్స్ ద్వారా కూడా మీకు ఎగ్జాక్ట్లీగా మీరు కోరుకున్న విధంగానే అన్ని రకాలుగా మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా యూనివర్స్ నుంచి టారో కార్డ్స్ ద్వారా మీకు ఆన్సర్ వస్తుంది అండ్ సొల్యూషన్ వస్తుంది. దాన్ని బట్టి మీ జీవితంలో మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ఒక మంచి ఏమంటారు టారో రీడింగ్ ద్వారా మంచి అవకాశం అండి. సో వదులుకోవద్దు, తీసుకోండి. పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. మీకు మంచి మంచి మరి యూనివర్స్కి కనెక్ట్ అయ్యే మీకు కనెక్ట్ అయ్యే రీడింగ్స్ చాలా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండి.